టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఓకే వెంకటేష్, మరోవైపు సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు గారు మనకి అందుబాటులో ఉన్నారు, మాట్లాడదాం. కేసర్ గారు నమస్తే అండి. మీరు ఇంతకు ముందు నుంచి కూడా విచారణ జరుగుతున్నప్పటి నుంచి కూడా ఇదంతా ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాం. అయితే కేంద్రాన్నే ఒక సూచన చేయమని సుప్రీంకోర్టు అడిగింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాతో స్వతంత్ర దర్యాప్తు సంస్థ అవసరమా, లేదంటే సిట్ విచారణ కంటిన్యూ చేయాలనే ఒక ప్రశ్న కూడా వచ్చినట్టుగా మనం ప్రస్తుతం చూస్తున్నాం. అయితే కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన టీడీపీ చేస్తున్న ఈ సిట్ విచారణను కంటిన్యూ చేసే అవకాశం ఏదైనా ఉంటుందంటారా? యాజ్ అ లాంగ్ షాట్ ఒకవేళ ఆలోచిస్తే కనుక కేసర్ గారు? సందేహం సహజంగానే వస్తుంది. గౌరవ న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలకి అంతిమంగా కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పటం వల్ల వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలకి అంత ఇది లేకుండా పోతుందేమో అన్న అనుమానం వస్తుంది. ఎందుకంటే నిజానికి చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన వ్యాఖ్యలు ఆయన రాజీనామాకు దారి తీయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కోట్లాది మంది హిందువులకు సంబంధించి, వెంకటేశ్వర స్వామి భక్తులకు సంబంధించి చాలా ఘోరమైన అపచారం చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతాడు. ఆయన స్వామివారే నాతో నిజాలు చెప్పించారంటూ ఆ రోజున కల్తీ జరిగిందన్న విషయాన్ని మరొకసారి గ్రూపర్స్ బలపడడం కోసం అబద్ధాలు చెప్పారనేది అందరికీ అర్థమైంది. మరి స్వామివారు నిజాలు చెప్పించారన్నప్పుడు అబద్ధాలు ఎట్లా చెప్పారు అనేది ఆ తర్వాత ఆయనే చెప్పాడు. మొత్తం మీద వచ్చింది దేంట్లోనే కలిసి ఉండొచ్చు అన్నట్టుగా మళ్ళీ ఇంకో మాట చెప్పడం ద్వారా అంతకుముందు స్వామివారు నిజాలు చెప్పించారన్నది అబద్ధం, స్వామివారు చెప్పించలేదు అన్న విషయం ఒకవేళ చెప్తే అప్పుడు అబద్ధాలు చెప్తే ఇప్పుడు స్వామివారు నిజాలు చెప్పించాడేమో అనేటువంటి భావన కలుగుతోంది. సుప్రీంకోర్టు రెండు అంశాలు మనం సీరియస్ గా తీసుకున్నామో లేదో తెలియదు కానీ వాళ్ళు లడ్డూకి సంబంధించి కానీ లడ్డూ పరీక్ష చేశారా అన్నది కానీ అన్ని కంపెనీలకు సంబంధించినటువంటి నెయ్యి కలిసిపోయిన తర్వాత ఎవరిని నువ్వు ఆక్షేపిస్తావు, ఎట్లా పరీక్ష చేస్తావు అన్న ప్రశ్న కూడా చాలా కీలకమైందని చెప్పాలి. కేవలం నా ఉద్దేశం నేను అప్పుడే అన్నాను, చంద్రబాబు గారు కావాలని అన్నారా, పొరపాటున అన్నారా, అది ఏమని జంతు కొవ్వు కలిసి ఉండవచ్చు అని ఇది వచ్చిన రిపోర్ట్ ని కలిసినట్టుగా ఈయన ప్రచారం చేసి తనకి ద్వేషం ఉన్నటువంటి జగన్ గారి మీద, వైసీపీ మీద విపరీతమైన బురదల్లి నాన్న రచ్చరచ్చ చేసి దానికి తోడు నేను చెబుతూనే ఉన్నా ఈనాడు అధినేత కిరణ్ గారికి, నీకు దైవభక్తి ఎక్కువ, నువ్వు పాపం చేయమాక, ఈ పాపంలో నువ్వు పాల్గొనొద్దని చెప్తే చాలా రోజులు చంద్రబాబు ఏం చెప్తే ఆ చట్టంతటిని రాసి వాళ్ళు కూడా భ్రష్టు పట్టే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ నిజమైతే ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. నిజంగా అయిపోతే ఏమిటి? చంద్రబాబు అన్నయ్య ఆ పదవిలో ఉండడానికి అర్హుడా? పవన్ కళ్యాణ్ అన్నయ్య దీక్ష డ్రామా నడిపి అంత గందరగోళం చేసిన ఆయన పదవిలో ఉండడానికి అర్హుడా? ఇప్పటికే కొంతమంది నేతలు జడా శ్రావణం, హర్షకుమార్ వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ వెంటనే డిస్మిస్ చేయాలంటున్నారు. సనాతన ధర్మం తదితర ఏ మిలిమి జ్ఞానంతో చెప్పిన విషయాల మీద. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా చాలా సున్నితమైన అంశాలండి ఈ సనాతన ధర్మం, రాముడి భక్తులము, ఇవన్నీ ఎక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం వీళ్ళంతా చేశారు. నిజానికి ప్రకాష్ రాజ్ కూడా ఇదే ప్రశ్న సంధించారు. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఇంతటి సున్నితమైన అంశాలని అంత తీవ్రంగా భక్తుల్లోకి ఒక తప్పుడు మెసేజ్ని తీసుకెళ్లడం ద్వారా నిజంగా పరిస్థితి అదుపు తప్పితే ఎవరండి బాధ్యులు? సుప్రీంకోర్టు ఈ ప్రశ్నించిన ఈ ప్రశ్నల్లో తేటతెల్లం అయిపోతుందా చంద్రబాబు చేసిన ఒక నేరం, ఘోరం? సుప్రీంకోర్టు వారు చేసిన వ్యాఖ్యలకి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. నిజానికి చంద్రబాబు గారిని డైరెక్ట్ గా నువ్వు మరి తర్వాత ఏమన్నా ఆర్డర్ ఇస్తారో తెలియదు కానీ నువ్వు ఎట్లా చేసావని చంద్రబాబు గారికి నోటీస్ ఇవ్వాలి, చంద్రబాబు గారు సంజాయిషి ఇవ్వాలని కోరాలి. కానీ మరి ఎందుకో ఏ టెక్నికల్ గ్రౌండ్స్ లోనో వాళ్ళు మళ్ళీ కేంద్రాన్ని అడగటం, కేంద్రం ఇప్పుడు బీజేపీతో పొత్తు ఉంది కదా, ఆ సంగతి వారికి కూడా తెలుసు కదా గౌరవ న్యాయస్థానం గారికి. వాళ్ళు ఏం చెప్తారు మళ్ళీ, సరే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సిట్ సరిపోద్దు, మా స్టాఫ్ లేదనో. ఇంతకు ముందు కూడా చాలా సార్లు చూసాం కదా, చంద్రబాబు గారికి సంబంధించి ఏ కేసు వచ్చినా స్టాఫ్ లేదన్నటువంటి సిబిఐ వ్యవహారం మనం చూసాం. కొన్ని కోర్టుల్లో కేసులు రాకుండా ఆయన మేనేజ్ చేశారనే విమర్శలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ నేపథ్యంలో డైరెక్ట్ గా మీరు అడిగింది సుబ్బారెడ్డి గారు కానీ, సుబ్రహ్మణ్య స్వామి గారు కానీ, మీరు మీ పర్యవేక్షణలో సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జి తోటో రిటైర్డ్ జడ్జి తోటో విచారణ చేయించమన్నారు. సో ఆ రెండింటి ఆప్షన్స్ కాకుండా కొత్త ఆప్షన్ కి వెళ్ళడం వల్ల ఎంతవరకు ప్రయోజనం ఉంటుంది అనేది మనం రేపు మనం తొందరపడి ఒక అభిప్రాయం రాకూడదు. కానీ వచ్చే గురువారం నాడు వివరించేటువంటి జడ్జిమెంట్ లాంటి విచారణలో మరిన్ని విషయాలు బయటకు వస్తామని అనుకోవచ్చు. ఒక్కటి మాత్రం వాస్తవం, ఎంత ఘోర అపచారానికి పాల్పడి కోట్లాది మంది హిందువులకు
ఆయన మనశ్శాంతి లేకుండా చేసిన చంద్రబాబు గారు ఆ పదవిలో ఉండడానికి అర్హుడా అన్నది కూడా అదే కాంగ్రెస్ ఇంకో పార్టీ నేషనల్ పార్టీస్ లో అయితే ఈ పార్టీకి వేరే గ్రూపులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వెంటనే దిగిపోవాలని డిమాండ్ వచ్చేది. కానీ చంద్రబాబు గారు ప్రాంతీయ పార్టీ నాయకుడు అవటం, ఇది ఆయన మీద ఆధారపడి అక్కడ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొంతమేరకు నడుస్తుండడం, ఈ కారణాల వల్ల అది రాదు. కానీ నైతికంగా చంద్రబాబు గారు దెబ్బతిన్నట్లు ఈ వ్యాఖ్యలన్నీ కనుక సుప్రీంకోర్టు చేసినట్లుగా నేను చదివాను, అవన్నీ వాస్తవాన్ని నేను అనుకుంటున్నాను. అందువల్ల అది అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పిచ్చి దీక్ష చేశాడో చేశాడో తెలియదు. సో ఈ ఇద్దరూ కలిసి హిందూ సమాజానికి తీరని అపచారం చేశారు, అప్రతిష్ట తెచ్చారు, టీటీడీకున్న గొప్ప పేరుని పాడు చేశారన్న జగన్ వ్యాఖ్యని మనం ఆమోదించాలి. నా ఉద్దేశం అయితే వారిద్దరూ కూడా ఆ పదవుల్లో ఉండడానికి అర్హులా కాదా అన్నది ప్రజలు నిర్ణయించాల్సిన సమయం వచ్చిందని మాత్రం నేను చెప్తాను. ఇప్పుడు పశ్చాత్తాప దీక్ష చేసే అవకాశం ఏదన్నా ఉందంటారా వీళ్ళు? ఏమని పశ్చాత్తాపం తప్పు మాట్లాడాను అంటే చంద్రబాబు గారు ఒక అబద్ధం చెప్పి దాన్ని నిజం చేయడానికి చివరికి దేవుడి మీద కూడా చెప్పేశాడు, దేవుడే నాతో చెప్పించాడని కూడా చెప్పారు. అట్లా అబద్ధాల మీద అబద్ధాలు. పవన్ కళ్యాణ్ గారు పోటీ పడుతున్నాడు. మరి ఆయన బాప్టిజం తీసుకున్నా అన్నాడు, ఆయన భార్య క్రిస్టియన్ అని చెప్పారు, కూతుళ్ళు పేర్లు పిల్లల పేర్లు క్రిస్టియన్ పేర్లు పెట్టానన్నాడు. తర్వాత మొన్న ఇప్పుడు ఈ మధ్య వైరల్ అవుతా ఉంది వీడియో, చాగంటి కోటేశ్వరరావు సనాతన ధర్మంలో విడాకులున్న ప్రసక్తే లేదని నేను చెప్పారు. మరి పరిస్థితి ఏమిటి? సో ఇట్లాంటి చాలా ఇష్యూస్ వస్తుంటాయి. వాటన్నింటినీ మర్చిపోయి తనేదో చాలా నిజమైన పవిత్రులు అన్నట్టు మిగతా వాళ్ళు కాదన్నట్టుగా ఎదుటి వాళ్ళ మీద చంద్రబాబుతో పోటీ పడి బురద వేయడానికి తను ఎక్కడ ఎగబడిపోతానో అని చెప్పడానికి కోసం పవన్ కళ్యాణ్ పోటీ పడటం కానీ ఇద్దరూ కూడా చాలా తీవ్రని అపచారం చేశారు. తెలుగు జాతి పట్ల వారికి ఏమాత్రం గౌరవం లేదని, తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వారు మోసం చేశారనే విషయం అర్థమవుతా ఉంది. మనబోటి వాళ్ళ మొదటి నుంచి అన్నాం, ఇదేం పద్ధతి, ఇటువంటి సున్నితమైన విషయాలు ఇట్లా చేయొచ్చా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు, ఇది చేయకూడదు, ఇది తప్పు అని చెప్తూనే వచ్చాం, అందరం చెప్తున్నాం. కానీ వాళ్ళకన్నా మీడియా బలంతో అధికార బలంతో వారు ఇష్టరాజ్యంగా వ్యవహరించారు. చివరికి చంద్రబాబు గారు కూడా తగ్గాల్సిన పరిస్థితి వచ్చిందనేది మనకు అర్థమైంది కదా. ఎక్కడోసారి కలిసి ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయానికి తగ్గారు. తగ్గడం అంటేనే ఆయన ఓడిపోయిన ఈ అబద్ధం చెప్పాడు గతంలో అన్నదానికి ఉదాహరణ. మరి ఇట్లా అబద్ధాలు దేవుడి విషయంలో కూడా ఇట్లాంటి అబద్ధాలు చెప్పేవారు ఉండాలా వద్దా అన్నది ప్రజలే నిర్ణయించుకోవాలి. రైట్ సార్, మీరు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడిని నిజంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మరి సుప్రీంకోర్టుకైనా ఆయన సమాధానం చెప్తారా లేదా అనేది మాత్రం నిజంగా ఎప్పటికీ ప్రశ్నార్థకమే.